బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లను శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు మగ్గిపోయారని మధుసూదనాచారి విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సభకు వరంగల్ సిద్ధమవుతా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎల్కతుర్తి దగ్గర బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. మరో 13 రోజుల పాటు ఉన్న నేపథ్యంలో ఏదైతే సభాస్థలి కావచ్చు, పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, జన సమీకరణకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు కూడా విజయవంతమవుతున్న నేపథ్యము. దీనికి తోడు పోలీసుల నుంచి నిన్న అనుమతి కూడా వచ్చిన క్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చేందుకు సంసిద్ధమవుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. కాసేపటి క్రితమే మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కూడా వచ్చి ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఇక్కడ కొనసాగుతున్నటువంటి పనులను పరిశీలిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు మధుసూదనాచారి గారు సార్, వాళ్ళ ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు? పోలీసుల నుంచి అనుమతి కూడా వచ్చింది. ఒక చిన్న క్లారిటీ లేక గందరగోళంతో నిన్నటి వరకు ఒక టెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉత్తేజం, ఉత్సాహం కూడా ప్రజల్లో కొనసాగుతుంది. గ్రామాన పెద్ద సంఖ్యలో వస్తామని కూడా పిలుపునిస్తున్న సందర్భంలో ఇదంతా గ్రామాన వేడుకల ఒక ఏదైతే తమ ఇంట్లో పెళ్లిలాగా, శుభలేఖల్లాగా పంచే సందర్భం. కొంతమంది వృద్ధులు వాళ్ళ పెన్షన్ డబ్బుల్లో నుంచి ఇస్తా ఉన్నారు. నిన్న హన్మకొండలో ఒక ఆటో యూనియన్ కూడా 1,116 ఇచ్చిన నేపథ్యం. ఇదంతా కూడా వాళ్ళ ఇంట్లో వేడుకలా చూస్తున్న సందర్భాన్ని బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం ఏం చెప్తారు సార్? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి రజతోత్సవ మహాసభకు సంబంధించినటువంటి సమాచారం అందింది. చాలా ఒక ఉద్విగ్నత, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం, తెలంగాణ సాధించబడ్డ తీరు, తెలంగాణ ఉద్యమం నాటి రోజులన్నీ కూడా నెమరు వేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ. ఆ రోజు ప్రత్యక్షంగా పాల్గొన్నవారు, పరోక్షంగా సహకరించిన వారు మరొక్కసారి అటువంటి భారీ బహిరంగ సభ జరగబోతున్నదనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. ఇక అనుమతి విషయానికి వస్తే పోలీసులు ఇవ్వడం వారికి నిజంగా అంటే కొంత ఉద్విగ్నత ఉండే, కానీ మేము కోర్టుకు కూడా పోయి తెచ్చుకోవడానికి సంసిద్ధమైనాం. అదేం పెద్ద సమస్య కాదు. ఈరోజు రావడం హర్షణీయం. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్రాత్మకమైనటువంటి మీటింగులు అనేకం బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి తోడు ఈరోజు ఇక్కడ ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ స్థాయి చెప్పాలంటే 1,200 ఎకరాల స్థలంలో కార్యక్రమం జరగబోతున్నది అనంటే బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి సభ జరిగినటువంటి సందర్భాలు అయితే మేము వినలేదు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జరిగినటువంటి దాఖలాలు లేవు. అంటే తెలంగాణ ప్రజలందరూ 25 సంవత్సరాల 14 సంవత్సరాల పోరాటాన్ని, 10 సంవత్సరాల అధికారాన్ని, ప్రజలు అనుభవించినటువంటి అన్ని విషయాలను సమీక్షించడంతో పాటు ఒక 16 మాసాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తెలంగాణ పట్ల 1956 నుండి 2014 వరకు కూడా దుర్మార్గపు వైఖరి అవలంబించిన, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, అన్యాయానికి గురి చేసి, అవమానాల పాలు చేసి, తెలంగాణ అంటే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వేలాది మంది ప్రాణాలు బలిగొన్నటువంటి తీరు కూడా మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణకు ద్రోహం చేసేటువంటి పార్టీ. ఏ రోజు తెలంగాణ ప్రజా ప్రయోజనాలను పరిష్కరించినటువంటి దాఖలాలు ఉన్నటువంటి పార్టీ కాదు. అటువంటి పార్టీ మళ్ళీ ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చి, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన అపురూపమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో అమలు చేసి జీవితాల్లో వెలుగు, మార్పు తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి మాయ మాటలు నమ్మి మేము ఇస్తామన్న వాటికి అన్నిటికీ డబ్బులు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. కొండి నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసినటువంటి పాపాన పోలేదు. గ్యారంటీగా నా భూతో నా భవిష్యత్తుగా ఎలకతుర్తి సభ అనేది
డెఫినెట్గా నాకు ఏమాత్రం సంశయం లేదు. కొంగర్ కళాల్లో మీటింగ్ పెట్టిన తర్వాత దాని రూపురేఖలు మారినాయి. ప్రకాష్ రెడ్డిపేటలో మీటింగ్ పెట్టిన తర్వాత దాని రూపురేఖలు మారినాయి. ఇవాళ ఇక్కడ ఉన్నాం, ఇదంతా షూట్ చేసి పెట్టాలి సతీష్ బాబు గారు. ఒక 5 ఏళ్ల తర్వాత దీని రూపురేఖలు కూడా మారుతాయి. అటువంటి పరిస్థితులు వస్తాయి. కేసీఆర్ గారు పాదం మోపిండు అని అంటే దాని పరిస్థితి వేరు. తప్పకుండా ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం చూపించగలిగిన ఒకే ఒక్కడు కేసీఆర్ అనేటువంటి భావనతో ఉన్నారు. కాబట్టి వారి హయాంలో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం, వారి హయాంలో మంచి జరిగినటువంటి ప్రతి గ్రామం, వారి హయామును ఆకాంక్షిస్తున్నటువంటి ప్రజలు లక్షలాదిగా తరలివస్తారనేటువంటి ఆశాభావం మాకుంది. ప్రత్యేకించి ఈ సందర్భంగా అన్ని సర్వం వారే పనిచేస్తున్నటువంటి సతీష్ బాబు గారు కావచ్చు, వినయ్ భాస్కర్ గారు కావచ్చు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇతరత్ర స్థానికంగా ఉండేటువంటి నాయకులు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసినాం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటి. 1200 ఎకరాల స్థలం దొరకబట్టడం అనేది మామూలు విషయం కాదు. అసలు మొదలు 1200 ఎకరాలు అన్నప్పుడు రకరకాల అనుమానాలు ఉండే, కానీ 2 రోజులలోనే సాగు చేసిందంటే అది సతీష్ బాబు గారికి, స్థానికంగా ఉన్నటువంటి మా యువ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి మా రైతు పెద్దలకు, వాళ్ళు కూడా గొప్ప మనసుతో ఇది 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 జాతి పండగ, జాతి కోసం చేస్తున్నది కాబట్టి వ్యక్తిగతంగా మాకు కొంచెం కష్టం నష్టమైనా అది లెక్కలోకి తీసుకుంటూ సహకరించాలని చింతలపల్లి గ్రామ రైతు సోదరులందరికీ సహకరించినటువంటి యువమిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సరే. పోలీసుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా ముమ్మరంగా ఇట్లాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా ఈ గ్రౌండ్ చూసి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఉదయం 6 గంటల తర్వాత నుంచి అంతా వచ్చి చూసి వెళ్తున్న క్రమంలో దగ్గర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు, ముఖ్యంగా ఈ వాహనాలకు సంబంధించిన ఏర్పాట్లే కావచ్చు, పార్కింగ్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు సార్? పోలీస్ పర్మిషన్ నిన్న సాయంత్రం రావడం జరిగింది. తర్వాత కూడా అంతకన్నా ముందు నుంచి కూడా చాలామంది ఎప్పుడైతే సభా ప్రాంగణం ఎలకతుర్తి అని తెలిసిన తర్వాత చాలామంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళు నమ్ముకున్న పార్టీ కానివ్వండి, లేకపోతే ప్రజలు కానివ్వండి, మీటింగ్ ఎట్లా జరుగుతుంది, ఎంత జాగుంది అనేది వచ్చి చూసుకొని పోతున్నారు. చూసుకొని పోయి వాళ్ళ ముఖంలో ఒక చిరునవ్వు కనబడుతుంది మాకు పోయేటప్పుడు. ఏ చిరునవ్వు అంటే ఇంత పెద్ద జాగా సార్, మంది వస్తారా అంటే మంది వస్తారు కాబట్టి కదా ఇంత జాగా తీసుకుంది, మనము ఇంత పబ్లిక్ వస్తారు కాబట్టి కదా మనం పెట్టుకుందని చెప్పడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేస్లో పోయి మా జాగా ఎక్కడ ఉంటుంది సార్, మేము ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నారు. అంటే వరంగల్ నుంచి వచ్చే వాళ్ళు మేము ఎక్కడ పెట్టుకోవాలి, లేకపోతే కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, సిద్దిపేట వైపు నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, మాకు పార్కింగ్ అలాట్మెంట్స్ చేస్తున్నారని కూడా అడుగు జరుగుతున్నది. చాలా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉందండి. తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పటివరకు మేము అంటే ఎంతమంది వస్తారు ఏందని ఒక అంచనా వేద్దామని చెప్పి అడిగితే, అసలు నాకు తెలిసినవాడికైతే ఒక చుట్టుపక్కల 5-6 గ్రామాలు అయితే మొత్తం తాళం వేసుకొని ఇక్కడే ఉంటాయి పొద్దున్న నుంచి వెళ్ళి. ఏం లేదు, మేము మొదలుంటే మా సార్ మొదలు కనబడతారు కదా, మాకు ముందు కనబడతారు కదా అనే ఆశాభావంతో ఇక్కడ చాలా మంది చూస్తున్నాం. ఇక్కడ అది నేను కూడా అసలు అట్లా చేస్తారు అనుకోలేదు. మీరు ఎప్పుడు వస్తారు 4 గంటల లోపల మీరు ఇక్కడ చేరాలంటే 4 కాదు సార్, మేము మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి ఎండలైనా పర్వాలేదు ముందు నిలబడతాం. ఎందుకు ముందు నిలబడతారు అంటే సార్ మాకు దగ్గర కనబడతారు కదా అని చెప్పి అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చాలా మంచి ఇంప్రెషన్ ఉన్నది. బ్రహ్మాండంగా సభ సక్సెస్ కాబోతున్నది. ప్రత్యేకంగా కేసీఆర్ గారి మాట, కేసీఆర్ గారు చూస్తాను చాలా మంది వస్తున్నారని తెలియజేస్తున్నారు. ఇది మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం సన్నద్ధమవుతున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తరలి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే సభాస్థలంతో పాటు పక్కనే పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ట్రాఫిక్ కూడా డైవర్షన్ కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా 3 ప్రత్యేకమైనటువంటి రహదారులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.